దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి ఆలయం తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. కరీంనగర్ మరియు జగిత్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఏములాడ రాజన్నగా కొలిసే అటువంటి దేవాలయం గురించి మరి విషయాలు మరి విశేషాలు అదేవిధంగా చరిత్ర మీకోసం. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయమునకు వేములవాడ అని ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుధారు ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఈ బిరుదు పేరిట గాని అతడు కట్టించినందువల్ల గాని ఈ దేవాలయానికి పేరు వచ్చిందని భావిస్తారు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు ఉంది. ఈ గ్రామాన్ని ఆనుకొని ప్రవహించే వాగు ఈ కోనేటికే నీటి వనరు. వగ్దేశ్వర స్వామి దేవాలయం అని కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. 1930లో కాశీయాత్రలో భాగంగా నాటి నిజాం ప్రాంతాలలో మజిలీ చేస్తూ వెళ్లిన ఏనుగుల వీరస్వామయ్య ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి తన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావించాడు. తన యాత్ర మార్గంలో మజిలీలో ఇక్కడ సమీపంలోనే మజిలీ జనగాంపల్లి డిచ్పల్లి సమీపంలోని గ్రామం వారి గురించి రాస్తూ అక్కడికి 4 మజిలీల దూరంలో వెమ్లవాడ ఉన్నదని వ్రాశారు. అది మహాక్షేత్రం అని, భీమేశ్వర రాజేశ్వర క్షేత్రం అని. అదేవిధంగా అప్పట్లో ఈ ప్రాంతానికి పులుల భయం తీవ్రంగా ఉండేదని, కోడేలను పులులు బాధించేవని కూడా పేర్కొన్నారు. దీంట్లో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రము, అష్టదశ శక్తిపీఠములు అంటే భారతదేశంలో ఏ స్టేట్లో ఏ రాష్ట్రంలో టెంపుల్స్ ఉన్నాయో ఈ జ్యోతిర్లింగాల గురించి క్లియర్గా రాయడం జరిగింది. మనకు ఒక పాట ఉంటుంది, ఆ పాటలో ఈ జ్యోతిర్లింగాల గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సోమనాథుడు సోమనాథ్ ప్రాంతం గుజరాత్, అండ్ మల్లికార్జునుడు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, సో మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్. ఈ విధంగా అన్నీ కూడా వివరంగా ఈ పాటలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వినండి ఒకసారి. అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం. ఈ క్షేత్రముల వివరాల పక్కనే మళ్ళీ అష్టదశ శక్తిపీఠముల గురించి కూడా మ్యాప్ వేయడం జరిగింది. సో మన భారతదేశంలో ఉన్నటువంటి శక్తిపీఠాల గురించి ఇక్కడ చూపించడం జరిగింది. కాంచీపురం తమిళనాడు, ప్రద్యుమ్నం గుజరాత్, అదేవిధంగా అలంపూర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కాకపోతే అది జోగులాంబ గద్వాల్, ఇప్పుడు మన తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాసింది కావచ్చు. సో ఇప్పుడైతే జోగులాంబ గద్వాల్ జిల్లా మన తెలంగాణ స్టేట్లోనే ఉంది. సో దీని కూడా ఒక విశిష్ట భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల గురించి చాలా క్లియర్గా అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఆలయం లోపలికైతే మొబైల్ అలౌ చేయలేదు. ఇక మా యమలాడ రాజన్నని గూగుల్లో చూసి ఇక మీకోసం అయితే దర్శనం చేసుకోండి అని అయితే పెట్టడం జరిగింది. ఇక గుడి లోపల అయితే ఆ కట్టడం చూస్తే ఇక మతిపోవాల్సిందే. ఈ ఇన్ని రాళ్ళతోటి అసలు ఎట్లా అమర్చిరు, పైన అసలు కప్పు ఏ విధంగా అనేది అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి టెంపుల్లో ఇక్కడ ఉన్నటువంటి బద్దిపోచమ్మ కానీ, భీమేశ్వరుని ఆలయం కానీ అన్నీ కూడా అసలు కంపల్సరీగా ఒకసారి చూడాల్సినటువంటి ప్రదేశము. సో మా యమలాడ రాజన్న మీకోసం. ఇక్కడ రాజన్నకైతే కోడముక్కులు చెల్లిస్తారు. కోడముక్కులు అని అంటే లేగదూడను కట్టేయడం, ఆవులను కట్టేయడము, అదేవిధంగా పుట్టు వెంట్రుకలు, అదే మా కరీంనగర్ మాండలికంలో, మా జగిత్యాల మాండలిక అయితే పుట్టెంటికలు అంటారు. సో చాలా వరకు అందరు కూడా పుట్టెంటికలు ఇక్కడనే సమర్పిస్తారు. ఆ తర్వాత జోగిని వ్యవస్థ ఎక్కువ కనబడుతూ ఉంది. ఎందుకంటే శివుణ్ణి అర్ధనాదేశ్వరుడు అంటారు కదా. ఎమడాల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాంపల్లి గుట్టకు పోదామన్నాక సరే అని చెప్పిన. నేను కూడా ఎప్పుడు పోలే. పాము పడగ పైన కృష్ణుడు ఉంటే అక్కడ కృష్ణుడు టెంపుల్ ఉన్నది అనుకున్నా. కాకపోతే అక్కడ కృష్ణుడు టెంపుల్ లేదు, నరసింహస్వామి టెంపుల్ ఉంది. అక్కడ విశేషం అక్కడికి అయిన తర్వాత ఏంటిదంటే దశావతారాల రూపం కాబట్టి అందుకే అక్కడ కృష్ణుని పెట్టిరని చెప్పారు. సో ఇక్కడైతే చాలా ఆహ్లాదకరంగా మిడ్ మ్యానర్ ఉంటుంది. ఇక్కడ చాలా వరకు మన కంటి చూపు మేరకు కూడా మానేరు ఆ డ్యామ్ మొత్తం కూడా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. కేవలం వేములవాడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సో ఇక్కడికి అయిన తర్వాత ముందు ఇచ్చినటువంటి పాములో
మొత్తం కూడా మెట్లు ఉంటాయి లోపల. అంత పెద్ద పాములో కూడా భక్త ప్రహ్లాదుని యొక్క చరిత్ర అన్నీ కూడా విగ్రహాల రూపంలో తెలియజేస్తారు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. భక్త ప్రహ్లాదుని బాల్యం నుంచి చివరి వరకు మన లక్ష్మీ నరసింహస్వామి పిల్లర్ని బద్దలు కొట్టుకొని వచ్చి సంహరిస్తారు చూడండి, అక్కడ వరకు కూడా చాలా అందంగా. ఇక కొండగట్టుకి అయితే వచ్చినాం. కొండగట్టు యొక్క చరిత్ర విశేషాలు ఏంటి అని అంటే, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల్ మండలం ముత్యంపేట గ్రామంలో అయితే ఉంటుంది. పూర్వము రామరావణ యుద్ధం జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవని తెచ్చేందుకు హనుమాను బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చినప్పుడు ముత్యంపేట అనే ఈ మార్గమును కొంత భాగం విరిగిపడుతుంది. ఆ భాగముని కొండగట్టు గల పర్వత భాగముగా పిలుస్తున్నారు. ఇక్కడ భక్తులు 41 రోజు స్వామివారి దీక్ష తీసుకొని అంగరంగ వైభవంగా రాముల వారి కళ్యాణం చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కామెంట్ చేయండి. సో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్, జై హనుమాన్.